నేడు కరీంనగర్లో టీఎన్జీఓ ఫంక్షన్ హాల్లో తలపెట్టిన కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ జనరల్ బాడీ సమావేశం కోరం లేక వాయిదా పడింది. ఆగస్టు 3న తిరిగి కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు పాల్గొన్నారు. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం ఈరోజు తలపెట్టినాము. కానీ అనివార్య కారణాల వల్ల మన బ్యాంక్ యొక్క సభ్యులు సుమారు 18,000 మంది కలిగి ఉన్నందున దానికి కోరం రానందున ఇటు సర్వసభ్య సమావేశంను వాయిదా వేస్తున్నాం. ఈరోజు స్థానిక ఎన్జిఓస్ ఫంక్షన్ హాల్లో ఉండే, కాకపోతే ఏంటంటే కొంతమంది సభ్యులు దీన్ని వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు అంటే వాళ్ళు గతంలో అనేక అవకతవకలు చేశారు. వాళ్ళ మీద నేను నోటీస్ ఇచ్చున్నాను. ఆ నోటీసులు నాకు తిరిగి వచ్చినాయి. ఎందుకు తిరిగి వచ్చినాయి అంటే ఆ అడ్రస్లో వాళ్ళు లేరు అని. వాళ్ళు గతంలో 2 సార్లు డైరెక్టర్ అడ్రస్ తప్పు ఉన్నదంటే మొత్తం బ్యాంకులో ఉన్న ఎన్ని ఓటర్లు బోకసో మీకు అర్థమవుతుంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 4 రిటర్న్ వచ్చినాయి నాకు అడ్రస్ రాంగ్ అని. ఒక బ్యాంకులో అడ్రస్ రాంగ్ ఇచ్చినప్పుడు బోకస్ సభ్యుడా కరెక్ట్ సభ్యుడా మొత్తం 18,000 మంది సభ్యులు చేర్చిండ్రు. యాక్చువల్గా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఉంటారో వాళ్ళకే సభ్యత్వం ఇచ్చేది ఉండే, కానీ అలా కాకుండా ప్రతి ఒక్కరికి సభ్యత్వం ఇచ్చారు. అలా చేస్తే 3,000 మించదు. కానీ 18,000 కోరం రావాలంటే మొత్తం బోకస్ సభ్యులు కోరం ఎక్కడి నుండి వస్తుంది? గత 20 సంవత్సరాల నుండి కోరం లేదు. గతంలో 2009లో కళాభారతిలో మీటింగ్ పెట్టారు. అందులో 250-300 కెపాసిటీ ఉంటే 1789 మంది అటెండ్ అయినట్టు రికార్డులు సృష్టించారు. రికార్డులో రాశారు. ఎలా కూర్చున్నారు? 1289 మంది ఎట్లా పట్టిర్రు? ఈరోజు మీరు వచ్చి కోరం లేదని వాయిదా డిమాండ్ చేశారు. ఎలా చేస్తారు మీరు డిమాండ్? గత 20 సంవత్సరాల నుంచి మీరు ఏ రోజు వచ్చింది?